హాయ్ ఫ్రెండ్స్, ఫ్రీ మెంటర్షిప్ ప్రోగ్రాంలో భాగంగా ఆల్రెడీ పాలిటీ క్లాసెస్ 4 కంప్లీట్ అయిపోయినాయండి. ఎవరైతే మిస్ అయ్యారో ఒకసారి అవి ప్లేలిస్ట్‌లో ఉంటాయి. ఆ 4 క్లాసులు విన్న తర్వాత రండి. ఇప్పుడు ఈ ఫిఫ్త్ క్లాస్ అన్నమాట. ఇంకొక చిన్న అనౌన్స్‌మెంట్ ఏంటిదంటే, మాకు కరెంట్ అఫైర్స్ అప్డేటెడ్ 365 అనేసి ఒక ఛానల్ ఉన్నది కదా! దాంట్లో అన్ని కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ క్లాసెస్ చెప్తున్నాం. పాలిటీ కరెంట్ అఫైర్స్, ఎకనామిక్స్ కరెంట్ అఫైర్స్, తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అఫైర్స్, తర్వాత ఇట్లా అన్ని కరెంట్ అఫైర్స్‌కి సంబంధించినటువంటి ఈ ఛానల్‌లో చెప్తామన్నమాట. అది కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సార్. క్లాస్ విషయానికొస్తే ఆల్రెడీ మరి భారత భూభాగం గురించి మరి ఆర్టికల్ 4 వరకు కూడా కంప్లీట్ చేసుకున్నాం. అయితే 1956 తర్వాత ఏర్పడినటువంటి రాష్ట్రాలు గురించి ఇప్పుడు చర్చించుకుంటున్నామన్నమాట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటు 1956 తర్వాత ఏర్పడినటువంటి రాష్ట్రాలు కనుక చూసుకున్నట్లయితే, ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు ఎప్పుడు జరిగిందంటే 1953 అక్టోబర్ 1న జరిగిందనమాట. తర్వాత ఆంధ్రప్రదేశ్‌గా ఎప్పుడు అవతరించింది ఇది? 1956 నవంబర్ 1న అవతరించడం జరిగింది. అప్పుడు ఆంధ్ర రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. తర్వాత తెలంగాణ వచ్చేసి 2014 జూన్ 2న తెలంగాణ ఏర్పడడం జరిగింది. అయితే విషయానికొస్తే 1956 తర్వాత ఏర్పడినటువంటి రాష్ట్రాలు, ఏదైతే రాష్ట్రాలు ఉన్నాయో ఆ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ట్రిక్స్ నేర్చుకుందామండి. దానికి సంబంధించినటువంటి గుర్తుపెట్టుకోవాలి కదా! ఇక్కడ చూసుకున్నట్లయితే జీఎన్‌హెచ్, హెచ్ఎంటీ, ఎంఎస్, మ్యాగ్, సియు అనేసి ఉన్నది కదా! దీని అర్థం ఏంటిదంటే, ఈ గుజరాత్‌లోని నేషనల్ హైవేలో ఎన్‌హెచ్ అంటే నేషనల్ హైవే అని గుర్తుపెట్టుకోండి. తర్వాత హెచ్ఎంటీ అంటే హెచ్ఎంటీ ట్రాక్టర్స్ ఉంటాయి కదా! అది హెచ్ఎంటీ ట్రాక్టర్స్ అని గుర్తుపెట్టుకోండి. ఎంఎస్ అంటే ఎంఎస్ ధోని. తర్వాత ఎంఏజీ, మ్యాగీ అంటే మ్యాగీ ప్యాకెట్స్ అన్నట్టుగా గుర్తుపెట్టుకోండి. తర్వాత సి అంటే సినిమా అనేసి గుర్తుపెట్టుకోండి. యూజే అంటే ఉయ్యాల జంపాల, అది ఎక్కడ ఆడుతుందంటే తెలంగాణలో ఆడుతుంది. ఇట్లా ట్రిక్స్ ద్వారా గుర్తుపెట్టుకుంటే ఎక్కువగా రోజులు మీకు గుర్తుంటుందన్నమాట. ఇక్కడ ట్రిక్ ఏంటిదంటే, గుజరాత్‌లోని నేషనల్ హైవే మీద హెచ్ఎంటీ ట్రాక్టర్‌లోని ఎంఎస్ ధోని మ్యాగీ తీసుకొని సినిమా చూడడానికి వచ్చిండు. ఎక్కడ? ఉయ్యాల జంపాల సినిమా చూడడానికి వచ్చిండు. తెలంగాణలో వచ్చిండనేసి ఇట్లా గుర్తుపెట్టుకోండి. అయితే దీనివల్ల జీ అంటే ఏంటిదంటే గుజరాత్ రాష్ట్రం 15వ రాష్ట్రంగా ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత ఎన్ అంటే నాగాలాండ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్ అంటే. తర్వాత హెచ్ అంటే హర్యానా రాష్ట్రం ఏర్పాటు చేయడం జరిగింది. 1956 తర్వాత ఏర్పడినటువంటి రాష్ట్రాల ట్రిక్స్ అండి ఇది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 18th రాష్ట్రం. హెచ్ అంటే ఇక్కడ మళ్ళీ హిమాచల్ ప్రదేశ్. తర్వాత ఎం అంటే మణిపూర్. తర్వాత టీ అంటే త్రిపుర. తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి మేఘాలయ మ్యాగీ అంటే. ఎం అంటే మేఘాలయ. తర్వాత ఎం అంటే మేఘాలయ, ఎస్ అంటే సిక్కిం. తర్వాత వచ్చేసి నెక్స్ట్ మళ్ళీ ఎంఏజీ మ్యాగీ ఉన్నది కదా! ఎం అంటే మేఘాలయ. తర్వాత సిక్కిం, మిజోరం. మేఘాలయ, సిక్కిం, మిజోరం. ఇక్కడ నెక్స్ట్ మిజోరం, అరుణాచల్ ప్రదేశ్ అనేది అక్కడ దాకా అయిపోతుంది. నెక్స్ట్ సియు ఉన్నది కదా! సి అంటే ఏంటి? ఇక్కడ చూడండి, సియుజే సినిమా. సి అంటే సినిమా కాబట్టి ఇక్కడ సి అంటే ఛత్తీస్గఢ్. ఇక్కడ చూడండి లాస్ట్లో రాశాను. 26 రాష్ట్రంగా ఛత్తీస్గఢ్ రాష్ట్రము. తర్వాత యూజేలో యు అంటే ఉత్తరాంచల్, జే అంటే జార్ఖండ్, లాస్ట్లో టీ అంటే తెలంగాణ. ఈ విధంగా రాష్ట్రాలు ఏర్పాటు చేశారు కదా! వాళ్ళకి సంబంధించినటువంటి ట్రిక్ నేను పీడిఎఫ్ ఇస్తాను. తర్వాత మీకు డౌట్ అనేది క్లారిఫై అవుతుందన్నమాట. ఇక నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసినటువంటి కొన్ని ఇంపార్టెంట్స్ డేట్స్ కనుక చూసుకున్నట్లయితే, 2014 ఫిబ్రవరి 18న తెలంగాణ బిల్లును లోక్సభలో ఆమోదించారండి. ఆమోదం చేసిన తర్వాత 2014 ఫిబ్రవరి 20న ఏం చేశారంటే, రాజ్యసభలో కూడా ఆమోదించడం జరిగింది. ఫస్ట్ లోక్సభలో ఆమోదించారు 18న. తర్వాత 20కి వచ్చేసి రాజ్యసభ ఆమోదించారు. తర్వాత మార్చి 1 వచ్చేసరికి 2014లోనే రాష్ట్రపతి ఆమోదం చేశారు. తర్వాత 2014 మార్చి 4న గెజిట్ జారీ చేయడం జరిగింది. తర్వాత 2014 జూన్ 2న అపాయింట్మెంట్ డేగా కేటాయించడం జరిగింది. తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ పౌరసత్వం. అసలు పౌరసత్వం అంటే ఏంటిది అనేది కనుక చూసుకున్నట్లయితే చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి పౌరసత్వం. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగేటటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏదైతే ఉంటే పౌరసత్వం. అయితే పౌరసత్వం మన దేశంలో ఏక పౌరసత్వం అనే భావనను ఎక్కడి నుంచి తీసుకొచ్చారంటే బ్రిటన్ నుండి గ్రహించడం జరిగింది. అయితే భారత రాజ్యాంగంలోని 2వ భాగంలోని పౌరసత్వం గురించి తెలుపుతుంది. గుర్తుపెట్టుకోండి, 2వ భాగంలోని పౌరసత్వం గురించి తెలుపుతుంది. అదేవిధంగా ఏ కంట్రీ నుంచి తీసుకొచ్చారంటే బ్రిటన్ నుంచి తీసుకొచ్చారు. పౌరసత్వంపై చట్టాలు చేసే అధికారం ఎవరికి ఉంటుందంటే పార్లమెంట్కి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, చాలా మోస్ట్ ఇంపార్టెంట్.
నెక్స్ట్ మన దేశంలో పౌరసత్వాన్ని పొందేటటువంటి హక్కులేంటి? పద్ధతులు. ఆ పద్ధతుల గురించి ఇప్పుడు చర్చించుకుందాం. ఫస్ట్ జస్సోలి అండి. మొత్తం 5 రకాల పద్ధతులుంటాయి. జస్సోలి ఒకటి, జస్ సాంగ్వినాస్, తర్వాత నమోదు ద్వారా పౌరసత్వం, సహజీకృత పౌరసత్వం, తర్వాత ఉద్యోగం ద్వారా, వివాహం ద్వారా, భూభాగాల విలీనం ద్వారా పౌరసత్వం కోల్పోయేటటువంటి పద్ధతులు. ఫస్ట్ వచ్చేసి జస్సోలి అంటే ఏంటిదంటే జన్మస్థలం ఆధారంగా పౌరసత్వాన్ని పొందడం జస్సోలి అంటే. తర్వాత నెక్స్ట్ వచ్చేసి జస్ సాంగ్వనాస్. జస్ సాంగ్వనాస్ అంటే ఏంటిదంటే రక్త సంబంధం ద్వారా పౌరసత్వం పొందడమే జస్ సాంగ్వనాస్ అని అంటారు. నెక్స్ట్ నమోదు ద్వారా పౌరసత్వము. నమోదు ద్వారా పౌరసత్వం అంటే భారత రాయబార కార్యాలయం దగ్గర నమోదు చేసుకుంటే భారత పౌరసత్వం లభిస్తుంది. సో ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ సహజీకృత పౌరసత్వం. ఇతర దేశాలకు చెందిన పౌరసత్వాన్ని వదులుకొని భారత పౌరసత్వాన్ని స్వీకరించడాన్ని సహజీకృతం అంటే ఒక కంట్రీ యొక్క ఏదైతే పౌరసత్వం ఉన్నదో అది వదులుకుంటే మరొక కంట్రీని తీసుకుంటే అది సహజీకృత పౌరసత్వంగా తీసుకుంటాం అనమాట. అయితే విషయానికి వస్తే నెక్స్ట్ పౌరసత్వం కోల్పోయే పద్ధతులు ఏంటి? పౌరసత్వం కోల్పోయే పద్ధతులు కనుక చూసుకున్నట్లయితే పరిత్యాగం ఒకటి, అంతమొగుట, అంతమొందించుట. పరిత్యాగం అంటే ఏంటిది? స్వచ్ఛందంగా మన దేశ పౌరసత్వాన్ని మనమే వదులుకోవడంని పరిత్యాగం అంటారు. ఒకవేళ అంతమొగుట అంటే ఏ వ్యక్తి అయినా సరే విదేశీ పౌరసత్వాన్ని స్వీకరించినప్పుడు అది అంతమవుతుందన్నమాట. నెక్స్ట్ అంతమొందించడం అంటే దేశ ద్రోహాన్ని పాల్పడినప్పుడు, లేకపోతే భారత సార్వభౌమత్వాన్ని సవాల్ చేసినప్పుడు అంతమొందించడం అనేది జరుగుతుందన్నమాట. ఇది గుర్తుపెట్టుకొని చాలా ఇంపార్టెంట్ టాపిక్స్. తర్వాత వచ్చేసి ఈ రాజ్యాంగం ప్రకారం భారత పౌరులకు అదేవిధంగా విదేశీయులకు మధ్య కల్పించేటటువంటి ఈ పౌరులకు సంబంధించినటువంటి హక్కులు ఏదైతే ఉన్నాయి కదా, సో దానికి సంబంధించినటువంటి డిఫరెంట్ ఇచ్చాను, ఒకసారి చూడండి. రాజ్యాంగం ప్రకారం భారత పౌరులకు మాత్రమే కల్పించినటువంటి హక్కులు. ఇక్కడ విదేశీయులకు భారత పౌరులతో సమానంగా కల్పించే ప్రాథమిక హక్కుల గురించి చర్చించుకుందాం. ఆర్టికల్ 15 ప్రకారం కుల, మత, జాతి, లింగ, జన్మస్థలం ప్రాతిపదికలపై వివక్షత చూపించరాదు. నెక్స్ట్ ఆర్టికల్ 14 ప్రకారం చట్టం ముందు అందరూ సమానులే. ఇది గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. తర్వాత ఎన్నికల్లో ఓటు వేసే హక్కు గురించి ఒకటి చెప్తుందన్నమాట ఇక్కడ. రాజ్యాంగం ప్రకారం భారత పౌరులకు మాత్రమే కల్పించేటటువంటి హక్కుల్లో. తర్వాత విదేశీయులకు భారత పౌరులతో సమానంగా కల్పించే హక్కుల్లో ఆర్టికల్ 25 ప్రకారం మత స్వేచ్ఛ హక్కుకు సంబంధించినటువంటి కల్పిస్తుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఆర్టికల్ 16 ప్రకారము ప్రభుత్వ ఉద్యోగాల్లో సమాన అవకాశాలు పొందే హక్కు. తర్వాత ఆర్టికల్ 29, 30 ప్రకారం సాంస్కృతిక విద్యా హక్కులు. తర్వాత ఆర్టికల్ 19 ప్రకారం వాక్స్ అండ్ భావ ప్రకటన స్వేచ్ఛ హక్కు. ఇవన్నీ కూడా రాజ్యాంగం ప్రకారం భారత పౌరులకు కల్పించేటటువంటి హక్కులు అయితే, నెక్స్ట్ విదేశీయులకు భారత పౌరులతో సమానంగా కల్పించే హక్కులు కనుక చూసుకున్నట్లయితే ఆర్టికల్ 20 ప్రకారం ఏం చెప్తుందంటే అక్రమంగా విధించేటటువంటి శిక్షలకు వ్యతిరేకంగా వ్యతిరేకల గురించి చెప్తుంది అనమాట. ఆర్టికల్ 20 గురించి అక్రమ అరెస్టు చేయరాదు. తర్వాత ఆర్టికల్ 22 ప్రకారము అక్రమ అరెస్టులపై నుంచి రక్షణ. ఆర్టికల్ 21 ప్రకారం ఏంటంటే జీవించే హక్కు గురించి చెప్తుంది. ఇది విదేశీయులకు వర్తించేటటువంటి హక్కులు అనమాట. నెక్స్ట్ మనకు ఆల్రెడీ భూభాగంలో 4 ఆర్టికల్స్ చర్చించుకున్నాము. ఇప్పుడు విషయానికి వస్తే 5th ఆర్టికల్ గురించి చూసుకున్నట్లయితే భారత భూభాగంలో నివసిస్తున్న ప్రతి వ్యక్తి భారత పౌరులే. అంటే భారత పౌరుడుగా ఉండాలంటే భారత భూభాగంలో పుట్టి ఉండాలి ఒకటి నిబంధన. 5 సంవత్సరం తక్కువ కాకుండా ఇక్కడే నివసించి ఉండాలి. ఈ 2 నిబంధన సాటిస్ఫై చేసుకుంటే ఆర్టికల్ 5కు వర్తిస్తుంది అనమాట. సో నెక్స్ట్ విషయానికి వస్తే ఆర్టికల్ 6 ఏం చెప్తుందంటే ఇక్కడ పాకిస్తాన్ నుంచి వలస వచ్చిన వారు భారత పౌరులే. అంటే పాకిస్తాన్ నుంచి 1948 జూలై 19 కంటే ముందు వలస వచ్చిన వారు కూడా ఇక్కడ భారత పౌరులుగా చూసుకున్నారు. అదేవిధంగా 1948 జూలై 19 తర్వాత రిజిస్టర్ చేసుకున్న వారు కూడా ఇక్కడ భారత పౌరులుగానే స్వీకరించడం జరిగింది. నెక్స్ట్ ఆర్టికల్ 7 కనుక చూసుకున్నట్లయితే అండి భారత పౌరుడు కానప్పటికీ 1947 మార్చి 1 తర్వాత పాకిస్తాన్కు వలస వెళ్ళినవారు. ఇక్కడ 7 ఏం చెప్తుందంటే వలస వెళ్ళినవారు అంటే భారత పౌరుడు కానప్పటికీ అతను 1947 మార్చి 1 తర్వాత పాకిస్తాన్కు వలస వెళ్ళిన వాళ్ళు మళ్ళీ వెళ్ళిన వారు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. 7 ఆర్టికల్. తర్వాత 8th ఆర్టికల్ ఏం చెప్తుందంటే భారత పౌరసత్వం నుండి విదేశాలలో నివసించేవారు.
ఎయిత్ ఆర్టికల్ గురించి చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ నైన్త్ ఆర్టికల్ ఏం చెప్తుందంటే, భారత పౌరసత్వం కాని వారు ఇతర దేశాలతో స్వచ్ఛందంగా పౌరసత్వాన్ని కలిగిన వారు. నైన్త్ ఆర్టికల్. తర్వాత 10థ్ ఆర్టికల్‌లో వచ్చేసి పార్లమెంట్ చేసినటువంటి చట్ట నిబంధనల మేరకు భారత పౌరసత్వం పొందవచ్చు అనేసి 10థ్ ఆర్టికల్. నెక్స్ట్ మనకు 11థ్ ఆర్టికల్ ఏం చెప్తుందంటే, పార్లమెంటుకు ఏ విధమైనటువంటి నిబంధనలైనా చేయు అధికారం ఉంటుంది. పార్లమెంట్‌కు ఏ నిబంధన అయినా సరే ఎటువంటి అధికారమైనా ఉంటుందన్నమాట. నెక్స్ట్ చాలా మోస్ట్ ఇంపార్టెంట్, పౌరసత్వం సంబంధించినటువంటి చట్టం 2019లో ఒక చట్టం చేయడం జరిగింది. ఈ చట్టం ప్రకారం పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుండి వలస వచ్చే ముస్లిమేతర సమూహాలకు మాత్రమే భారత పౌరసత్వం లభిస్తుందనేసి చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించినటువంటి అర్హులు ఎవరంటే హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు అర్హులు. మరి అనర్హులు కనుక చూసుకున్నట్లయితే ముస్లింలు అండ్ శ్రీలంక తమిళులు కనుక చూసుకున్నట్లయితే వీళ్ళు అనర్హులుగా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఇన్నర్ లైన్ పర్మిట్ గురించి ఏం చెప్తుంది. ఇన్నర్ లైన్ పర్మిట్ కనుక చూసుకున్నట్లయితే దీన్ని ఐఎల్పి అంటారు. ఇన్నర్ లైన్ పర్మిట్ అని అంటారు. ఐఎల్పి అనగా ఏంటంటే, భారత్‌లోని కొన్ని రక్షిత ప్రాంతాల్లోని ముఖ్యంగా కొన్ని పైన పేర్కొన్నటువంటి ఈశాన్య రాష్ట్రాల్లోని భారతీయులు నిర్ణీత కాల పరిమితికి గాను ప్రవేశించడానికి భారత పౌరసత్వం ప్రభుత్వం జారీ చేసేటటువంటి ఒక అధికార పర్యటన పత్రంని మనకు ఇన్నర్ లైన్ పర్మిట్ అంటారు. అయితే ఇన్నర్ లైన్ పర్మిట్ వర్తించేటటువంటి ప్రాంతాలు కనుక చూసుకున్నట్లయితే మిజోరం, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్ ఈ 4 స్టేట్స్‌లో ఇన్నర్ లైన్ పర్మిట్ అనేది వర్తిస్తుంది. ఇన్నర్ లైన్ పర్మిట్ అంటే ఒకసారి చూడండి, భారత్‌లోని కొన్ని రక్షిత ప్రాంతాల్లో ముఖ్యంగా కొన్ని పైన పేర్కొన్నటువంటి ఈశాన్య రాష్ట్రాల్లో ఈ ఈశాన్య రాష్ట్రాలు ఉన్నాయి కదా, ఈ ఈశాన్య రాష్ట్రాల్లో భారతీయులు నిర్ణీత కాల పరిమితికి గాను ఒక సర్టెన్ టైం వరకు ప్రవేశించడానికి భారత పౌరత్వం నుంచి జారీ చేసే అధికారిక పర్యాటక పత్రం ఇది. మీరు ఒకవేళ ఈ ఈశాన్య ప్రాంతంలోనే విజిట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా ఈ ఇన్నర్ లైన్ పర్మిట్ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. సో ఇదే ఈరోజు సంబంధించినటువంటి ఓవరాల్గా మనకు పాలిటీ క్లాసెస్ 5 గురించి. ఇంకా వీడియోస్ను ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అన్నమాట.